ముందుకు పక్కన కాలనీ ఉంటుంది కదా, కాలనీ వాళ్ళంతా పట్టుకున్నారు ఇక్కడ. పెట్టుకోరి బండికి పేపర్లు లేవు, లైసెన్స్ లేదు, నెంబర్ ప్లేట్ లేదు. సో ఇక్కడ వచ్చి డంప్ చేయడానికి వచ్చారు. మొత్తానికి డంప్ చేసి వెళ్ళిపోయారు. మేము పట్టుకునేసరికి వెహికల్ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక పర్సన్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ మొత్తానికి పారిపోయాడు అసలైన డ్రైవర్. డాక్యుమెంట్స్ అడిగినందుకు ఒక బండి పిలిపించుకున్నాడు బైక్ మీద. రోడ్డు క్రాస్ చేసి బండి మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి ఎక్కి వాళ్ళు పారిపోయినారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత తప్పు చేస్తా ఉంటే పారిపోయినాడు. ఇప్పుడు నిజాయితీ పరుడైతే ఇది వెహికల్ డంపింగ్ ఏదైతే ఉందో ఎంత చెరువులో ఎక్కువ తీసుకెళ్లేదైతే వాడు డాక్యుమెంటేషన్ ఏదైతే మనం అడిగామో అది అడిగి రోడ్డు మీకే వెళ్ళిపోవాలి. ఎక్కువ ముసుకునే పరిస్థితి 2 నిమిషాలు కూడా అసలు చెరువుని ఎట్లా పొల్యూట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తా ఉంటే చెరువులో కూడా చేపలు పడుతూ ఉన్నారు చాలా మంది. మనం చూస్తూ ఉంటుంటే మనము ఆంధ్రాలో చెరువులో చేపలు చికెన్ తీసుకొచ్చేస్తున్నారు. ఇది చూస్తా ఉంటే మనకి అదే విధంగా తీసుకెళ్లి చెరువులో ఏదైతే చేపలు ఉన్నాయో వాటికన్నా వేస్తూ ఉండాలి. లేదా మన చెరువు పక్కన వాకింగ్ ట్రాక్ లో ఏదైతే ఉందో ఆ వాకింగ్ ట్రాక్ మీద వేసి లోపల చెరువులో వదులుతానికే ఉంటుంది. ఇప్పుడు అతను ఏం చెప్తా ఉన్నాడంటే జగదేరుగుట్టకు సంబంధించిన ఎవరో మురళి అంట జిహెచ్ఎంసీలో పనిచేస్తాడు. అతను ఇన్ఫ్లుయెన్స్ మాతాన్ని కలెక్షన్ చేపిస్తా ఉన్నాడు. మేము అతను ఏది చెప్తే అది వింటామన్నాను అన్నాడు. మనం అడిగింది ఏమున్నాయి మీ దగ్గర డాక్యుమెంట్స్ మీరు తీసుకొని చూపియండి అని అంటే పారిపోయి అవతల రోడ్డుకి వెళ్ళిపోయి ఒక బండెక్కి పారిపోవడం జరిగింది. ఈ రోజున గత వారం 10 రోజుల నుంచి హైడ్రా చెరువులో నాన్ వెజ్ వేస్ట్ ఇవన్నీ ఏదైతే ఇస్తున్నారో దాని మీద దగ్గరగా 100 నుంచి 120 టిప్పర్లు వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తా ఉన్నారు. పగలు 20 టిప్పర్లు తీస్తే నైట్ ఒక 10 టిప్పర్లు ఈ నాన్ వెజ్ కానివ్వండి ఇంకా ఇతర గార్బేజ్ కానివ్వండి అవన్నీ కూడా చెరువులో డంపింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము హైడ్రా అధికారులను కోరుతుంది ఒకటే, ఇది ఏవైతే ఇల్లీగల్ గా చెరువులో ఇవన్నీ డంపింగ్ చేస్తూ ఉంటారో చెప్పండి. హైడ్రా అధికారులకు కోరుతా ఉన్నది ఒకటే, ఈ నాన్ వెజ్ వ్యర్థాలన్నీ చెరువులేసి ప్రకృతిని ఏ విధంగా నాశనం చేసి జనాల ఆరోగ్యాలతో వీళ్ళు చెలగాటమాడుతూ ఉన్నారో ఈ నాన్ వెజ్ డంపింగ్ మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము ప్రగతి నగర్ ప్రజల తరఫున. అలాగే మనం చూస్తూ ఉంటే చెరువులో రోజుకి వ్యర్థాలు వేస్తూనే ఉన్నారు. ఈ రోజున మనం చూస్తే సండే మార్కెట్ వల్ల కూడా చూస్తే పొద్దున దగ్గరగా 2 నుంచి 3 గంటలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్ అంతా కూడా. ప్రజలు ఈ యొక్క దుకాణాల వల్ల ఒక విధంగా ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంకొక విధంగా ఆరోగ్యాలతో కూడా ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడుతూ ఉన్నారు ఈ మాఫియా. కాబట్టి దీని వెనుక ఎవరున్నారు గుర్తించి రంగనాథ్ సార్ మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ మాఫియా వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. వీళ్ళు థర్మాకోల్ బాక్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే చేపల విక్రయదారులు ఉన్నారో వీళ్ళంతా కూడా థర్మాకోల్ బాక్సెస్ కాల్చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క నాన్ వెజ్ డంపింగ్ మాఫియా ఏదైతే ఉందో దీని వెనక ఎవరెవరు ఉన్నారో వీళ్ళకి అధికారులు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి దీని మీద ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకోవాలని చెప్పి ఫర్ ఏ బెటర్ సొసైటీ తరఫున అలాగే ప్రగతి నగర్ ప్రజల తరఫున కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు.